అబద్ధం నిజాన్ని అడిగిందంట, కలిసి స్నానం చేద్దామా అని. ఇదేంటి కొంచెం తడగా ఉంది అని నిజం వద్దు అని అందంట. లేదు చూడు, నీళ్లు చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉంటుంది స్నానం చేస్తే అని అబద్ధం ఒప్పించిందంట. అరే నిజంగానే నీళ్లు బాగున్నాయి అని నీళ్ళని తాకి చూసిన నిజం సరే పద అని తన బట్టలు ఇప్పేసిందంట. నిజం అబద్ధం ఇద్దరూ స్నానం చేస్తున్నారు. మొహం రుద్దుకుంటున్న ఆ క్షణంలో కళ్ళు మూసుకున్న నిజాన్ని తప్పించుకొని అబద్ధం బయటకు వచ్చి బాత్రూమ్ తలుపు బయట నుంచి వేసేసి నిజం తాలూకా బట్టలు వేసుకుని సమాజంలోకి వచ్చేసింది. సమాజం అంతా నిజం బట్టలు వేసుకున్న అబద్ధాన్ని గౌరవించారు, నమ్మారు, చూశారు. బట్టలు లేక సిక్కుతో బాత్రూంలోనే ఉండిపోయింది నిజం. ఎలాగో అలా తప్పించుకొని బయటకు వచ్చేసరికి సమాజం అంతా